బాస్ సీజన్ 8 లో ఇప్పటికే 2 వారాలు గడిచాయి. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లో బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటికి వచ్చేసారు కదా. అయితే రీసెంట్ గానే ఎలిమినేట్ అయ్యాక పలు ఇంటర్వ్యూస్ లో సైతం చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారన్నమాట బేబక్క. సో ఇకపోతే మన బెజవాడ బేబక్క వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 8 కా విన్నర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అదేంటో చూసేయాలనుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి అన్ని ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ సీజన్ 8 కి పర్ఫెక్ట్ ఛానల్ దగ్గరకే వచ్చేసారు. సో వెంటనే మన మోస్ట్లీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇకపోతే బెజవాడ బేబక్క బిగ్ బాస్ సీజన్ 8 లో తన తోటి కంటెస్టెంట్స్ అందరి గురించి మాట్లాడుతూ ఈ విధంగా చెప్తుంది. నాకెందుకని ఈ సీజన్ లో పెద్ద పస లేదు అనిపిస్తుంది. ఒక్కరిలో కూడా దమ్ము లేదు, ఫైర్ లేదు, ఆడాలి, ఆడి విన్ అవ్వాలి అనే కసి కూడా లేదు. నాకెందుకనో కాస్తో కూస్తో మా విష్ణుప్రియ దగ్గర అది ఉందనిపించింది. కానీ అదొక తిక్కది, ఏదో వచ్చామా పోయామా అన్నట్లుంది. ఇంకాస్త పదును పెట్టి ఇంకా 100% ఎఫర్ట్స్ పెడితే గనక ఖచ్చితంగా ఈ సీజన్ కి లేడీ విన్నర్ గా ఉంటుందనే చెప్పుకోవాలి. నిజంగా నా సపోర్ట్ మాత్రం విష్ణుప్రియకే ఇస్తాను. ఎందుకంటే అక్కడ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, స్ట్రాంగెస్ట్ కంటెండర్ అన్ని కూడా తనే. ఎంత ఓపిక్ గా ఉంటుందో అంతే సహనంతో అందరితో నవ్వుతూనే మాట్లాడుతుంది. నాకైతే నిజంగానే విష్ణుప్రియ బిగ్ బాస్ సీజన్ 8 గెలవాలనుంది మనస్ఫూర్తిగా అంటూ బెజవాడ బేబక్క వచ్చేసి కామెంట్స్ చేశారనమాట. సో దాంతో అయితే చూసిన చాలా మంది నెటిజన్లు వచ్చేసి హౌస్ లో ఉండగా అస్సలు సపోర్ట్ చేయని బేబక్క బయటకు వచ్చాక ఎందుకు ఇలా మాట్లాడుతున్నారా అన్నట్లుగా నోటిని వేలేసుకుంటున్నారు.